Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పోయిన సండే, మొన్న సండే గాకుండా అంతకుముందు సండే రోజైతే నేను ఉమెన్స్ డే అయిన నెక్స్ట్ డే అయితే చెల్లెల వాళ్ళ ఊరికైతే ఎళ్ళాను వికారాబాదు. చాలా రోజులైంది. ఈ మధ్యలో 2 ఇయర్స్ అయింది చెల్లెల వాళ్ళ ఇంటికెళ్ళక. ఊకే పిలుస్తా ఉంటే అప్పుడొస్తా, ఇప్పుడొస్తా అని చెప్పుకుంటూ అస్సలు ఎళ్ళట్లేదు. అందుకే 2 ఇయర్స్ అయింది ఎళ్ళక. ఎళ్దాంలే ఇగ ఇన్ని సార్లు పిలుస్తుండ్రు. నేను గూడా అప్పుడొస్తా, ఇప్పుడొస్తా అని చెప్తున్నా గానీ వెళ్ళట్లేదు. సరే అనేసి అమ్మ వాళ్ళు గూడా వచ్చారు చెల్లెల దగ్గర. అందుకనేసి ఇగ నేను గూడా ఎళ్దాంలే ఎళ్ళొస్తే అయిపోతది. చాలా రోజులైందనేసి వెళ్ళాను. అప్పుడు ఆపరేషన్ తర్వాత ఒక్కసారి వెళ్ళాను. తర్వాత చెల్లెల కూతురు ఫంక్షన్ అప్పుడైతే ఒక్కసారి ఎళ్ళాను. ఆ రోజైతే 5కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బోండాల పిండుంది. ఆ రోజు మా వారు, బాబు అందరూ ఊరికెళ్తా ఉన్నారు. మా అల్లుడు అందరూ ఊరికెళ్ళిపోతా ఉన్నారు. సరే మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తారనేసి మేడైతే రాలేదు. దీపారాధన చేసుకుందామంటే ఆలోపు బోండాలయిపోతే ఒక పని అయిపోతుంది గదా అనేసి బోండాలేసాను, చట్నీ చేశాను. చట్నీ చేసి ఇట్లా పునుగులైతే వేస్తా ఉన్నాను. తర్వాత వేడివేడిగా అందరూ తినేసి అందరూ తొందరగా వెళ్ళిపోయారు. మా వారు అందరూ 6:30, 7 లోపలైతే అందరూ వెళ్ళిపోయారు. నేను గూడా 8కి అలా బయలుదేరాను. తర్వాతొచ్చేసి ఇక్కడ చూడండి పునుగులంటే ఇడ్లీ పిండి మిగిలిపోతుంది గదా! కొంచెము మిగిలిపోయినప్పుడు దాంట్లో కొంచెం మైదా, మనకు సరిపడా మైదా, పెరుగు ఏసి ఒక నైటు కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. లేదంటే పుల్లగా అయిపోతుంది. బయట పెడితే ఫ్రిడ్జ్‌లోనే కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. కొంచెం సోడా ఉప్పేసుకోవాలి. పెరుగు అయితే బాగా కలుపుకోవాలి. లేకపోతే చిట్లే ప్రమాదం ఉంటుంది. పునుగులు ఎక్కువ శాతము బాగా కలపకపోవడం వల్లనే పునుగులేసినప్పుడు చాలామందికి చిట్లుతా ఉంటది. పగులుతా ఉంటాయి ఆయిల్‌లో ఏసినప్పుడు. అందుకే పెరుగు, సోడా ఉంటుంది గదా! దాన్ని బాగా బీట్ జేసుకోవాలి. అప్పుడే పలగవు నూనెలో ఏసినప్పుడు. చాలామందికి అట్లా కలపకపోవడమే అది ప్రమాదము. లేకపోతే ఏం చిట్లవు. ఇంతవరకైతే నేను ఇన్నేళ్ల నుంచి పునుగులేస్తున్నా. ఎప్పుడూ చిట్లలేదు ఆ విధంగా. ఇదిగోండి మన బోండాల వేడి వేడి బోండాలు గూడా మార్నింగ్ అయితే రెడీ అయిపోయావి. తర్వాత మేడొచ్చింది, ఎళ్ళిపోయింది. నేను దీపారాధన చేసుకొని, అన్నీ చేసేసుకొని అయితే రెడీ అయి బయలుదేరాను. తర్వాత పిల్లలైతే బస్ స్టాండ్ వరకైతే క్యాబ్ బుక్ చేస్తామని చెప్పారు. సరే ఇంగ ఎందుకంటే మార్నింగ్ రోడ్ మీద దింపే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంగ సరే అనేసి ఇక క్యాబ్ అయితే బుక్ చేసుకొనైతే వెళ్ళాను. క్యాబ్ బుక్ చేసుకొని బస్ స్టాండ్ వరకు క్యాబ్‌లో ఎళ్ళి అవతల బస్ అయితే ఎక్కాను. దగ్గరే మరీ అంత దూరం గాదు. ఒక 1 ½ అవర్ కూసుంటే వికారాబాద్ వచ్చేస్తుంది బస్ స్టాండ్ నుండి. ఇక్కడైతే ఎల్‌బీ నగర్‌లో నేనైతే ఈ గుడి అయితే కింద ఉండేది అప్పుడు. బస్ స్టాండ్‌కైతే వచ్చేసాను. తర్వాత అక్కడ ఆటో ఎనక్కి బ్యాక్ సైడ్ దింపాడు క్యాబు. ఇక్కడ ముందుకెళ్ళి ఎళ్ళలేదు. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్‌కెళ్ళి ఎళ్ళాడు. తర్వాతొచ్చేసి మళ్ళీ అవతలికైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ముందు సైడ్‌కైతే వెళ్ళాలి. ఇక్కడ చూడండి షాపింగ్‌లో అయితే పిల్లలు ఆడుకునేటివి హ్యాండ్ బ్యాగులు, లగేజ్ బ్యాగులు తర్వాత అన్నీ ఉన్నాయి. ఎళ్ళంగానే ఇట్లా బస్సయితే వచ్చేసింది. వికారాబాద్ బస్సు. ఎక్కేసాను. ఎందుకులే మళ్ళీ అక్కడ వెయిట్ చేయడము అనేసి. ఇక్కడ మెహిదీపట్నం అసెంబ్లీ, మెహిదీపట్నం అవన్నీ ఫుల్ అయితుండే బస్సు. ఆ రోజైతే ఖాళీగానే ఎళ్ళింది. మెహిదీపట్నంలో అయితే ఫుల్ అయిపోయేది వికారాబాద్ బస్సు, పరిగి బస్సు. కాకపోతే ఆ రోజైతే ఎవరు ఎక్కలేదు. ఖాళీగా ఎళ్ళింది బస్సు. నేను ఎన్ని సార్లు ఎళ్ళినా ఫుల్‌గానే ఉండేది. అక్కడైతే దిగిపోయాము. ఎంతో టైం పట్టదు. మనం కూర్చొని ఫోన్ కొంచెం చూసుకునేసరికే వికారాబాద్ అయితే వచ్చేస్తా ఉంటది. నాకు బాగా అలవాటయిపోయింది వికారాబాదు. అప్పుడు నాకు ఆపరేషన్‌కి ముందు అక్కడే ఆపరేషన్ అయింది. అన్నీ చెల్లెలే చూసుకుంది అప్పుడు. అందుకనేసి నాకు బాగా అలవాటయిపోయింది వికారాబాదు. ఇగ అక్కడ బస్సు చౌరస్తాలో ఎన్టీఆర్ చౌరస్తాలో దిగాక వాకబుల్ డిస్టెన్స్ చెల్లెల వాళ్ళ ఇల్లు. అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతా ఉంది వాళ్ళ ఇంటి ముందు. తర్వాతొచ్చేసి ఇక్కడ ముగ్గయితే భలే అనిపిచ్చింది. కింద ఒక అమ్మాయేసింది. చాలా బాగా అనిపిచ్చింది. అందుకే చిన్న వీడియో అయితే తీశాను. పైకైతే ఎళ్తా ఉన్నాము. మేమైతే ముందు చెప్పలేదు చెల్లెలికి. ఎందుకంటే నేనెప్పుడైనా వస్తా అని ఎళ్ళట్లేదు. సర్ప్రైజ్‌గా మెహిదీపట్నం దాటాక చెప్పాను వస్తున్నాం లేండి అనేసి.
తర్వాత ఇక్కడ చూడండి మా చెల్లెలైతే వంట చేస్తుంది లోపల. కా వెల్కమ్, వెల్కమ్ అంటుంది. ఇంగా ఇక్కడ తర్వాతొచ్చేసి ఇక నేను చెల్లెలు మటన్ చేసింది, బగారా రైస్ చేసింది. తర్వాత నేనెళ్ళంగానే ఒక చపాతీ పెట్టింది, మటన్ పెట్టింది. ఎందుకంటే మా సన్నీ దగ్గర ఎళ్ళిండు. సన్నీ హాస్టల్‌లో ఉంటాడు. చెల్లెలు కొడుకు ఫస్ట్ ఇయరు. మా మరిది అయితే మటన్ చేసుకొని తీసుకెళ్ళాడంట. ఆ రోజు సండే గదా! అందుకే ఆ కొడుకుకి చేసిన మటన్ నాకు గూడా పెట్టింది టేస్ట్ చెయ్యి. ఎందుకంటే గ్రేవీలాగా గాకుండా డ్రైగా చేసింది. తిను అక్క ఒక చపాతీ అనేసి పోగానే చపాతీ పెట్టిందొకటి. టీ పెట్టింది. నాకు టీ ఇష్టమని అందరికీ తెలుసు మా వాళ్ళకు. టీ పెట్టింది. తర్వాతొచ్చేసి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టుకొని పిల్లలు బయటికెళ్దామన్నారు. మా చెల్లెలు కూతురు, మా కోడలొచ్చింది గదా! అమ్మతో పాటు. ఇక నేను, చెల్లెలు అందరమైతే బయటికెళ్తున్నాం. కాసం ఫ్యాషన్స్ అంట. బావున్నాయి అక్క అక్కడ డ్రెస్సులు, శారీస్ ఏవైనా బావుంటాయి. కాసం ఫ్యాషన్స్‌ల అని వాకబుల్ డిస్టెన్సే అది కూడా దగ్గర నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనేసి నడుచుకుంటూ అమ్మ, చెల్లెలు, మా చెల్లెలు కూతురు మేమైతే వెళ్తా ఉన్నాము. ఇక్కడ దగ్గర వాళ్ళ ఇంటికి దగ్గరైతే మా మరిది గూడా బస్ దిగి వచ్చాడు చౌరస్తా నుండి. ఇటు వచ్చాడు. కాల్ చేస్తే మేము బయటికెళ్ళామని చెప్తే, ఇక్కడ ఇదిగోండి అలాగా మా సన్ని దగ్గరెళ్ళానని చెప్పాను గదా! హాస్టల్‌కి. అక్కడ నుండి బెడ్ షీట్లు, ఇంగా డ్రెస్సులు అవన్నీ ఉంటాయి గదా! తీసుకొనైతే వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ గూడా అయితున్నాయి. ఇగ వచ్చేస్తానని అన్ని లగేజ్ అయితే పంపించాడు మా సన్ని. తర్వాత సన్ని అంటే చెల్లెలు కొడుకు. మిన్ని ఏమో చెల్లెలు కూతురు. తర్వాతొచ్చేసి ఇక్కడ కాసం ఫ్యాషన్స్‌లో శారీస్ గానీ రీజనబుల్‌గా అనిపిచ్చింది. తర్వాత బావున్నాయి. చాలా బావున్నాయి. ఇక్కడ మన హైదరాబాద్‌లో ఉన్నట్టుగానే అనిపిచ్చింది. డిజైన్స్ గూడా మంచిగా మంచి మంచిగా ఉన్నాయి. డిజైన్స్ వచ్చేసి రీజనబుల్ రేట్ అనిపిచ్చింది. మంచిగున్నాయి. క్లాత్ పరంగా గూడా చాలా బావున్నాయి. డ్రెస్సులయితే చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. శారీస్ అంటే మామూలుగానే కాటన్ శారీస్ గూడా ఉన్నాయి. అమ్మకైతే కాటన్ శారీస్ చూస్తా ఉన్నాము. ఇక్కడ అమ్మకు కాటన్ శారీసే కడుతుంది. పిన్ని కాటన్ శారీసే కడుతుంది. ఇక్కడ కాటన్ శారీస్ అయితే ఫస్ట్ ఎళ్ళంగానే కాటన్ శారీస్ అయితే జూసాము. ఆఫర్ పెట్టారు కాటన్ శారీస్‌లో. తర్వాతొచ్చేసి ఇక్కడ నేనొక శారీ, అమ్మ చెల్లెలొక శారీ ఇప్పిచ్చింది. అమ్మకు, పిన్నికి ఇద్దరం ఇప్పిచ్చాము. ఇంగ తర్వాతొచ్చేసి ఇద్దరికీ కాటన్ శారీస్ ఇష్టము వాళ్ళకు. అమ్మ అయితే ఎప్పుడు కాటన్ శారీసే కడుతుంది. పిన్ని అయితే సమ్మర్‌లో అట్లా కాటన్ బాగా ఇష్టపడుతుంది. అందుకనేసి చెల్లెలిప్పిచ్చింది, నేనిప్పిచ్చాను. అక్కడ శారీస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ డ్రెస్‌ల కోసమని పైకొచ్చాము. డ్రెస్సులు గూడా సెట్ వేర్‌గా ఉన్నాయి. టాప్స్ ఉన్నాయి. సెట్ వేర్ అయితే చాలా బాగున్నవి. కాకపోతే నాకు నచ్చిన దానిలో సైజు లేవు. నచ్చని దానిలో సైజెస్ ఉన్నవి. కాకపోతే నేను ఒక టాప్ తీసుకున్నాను అంతే. ఇంగా మా కోడలు, చెల్లెలు కూతురు వాళ్ళైతే డ్రెసెస్ తీసుకున్నారు. ఎక్కువ మా చెల్లెలు కాసం ఫ్యాషన్స్‌కే ఎళ్తా ఉంటదంట అవసరం ఉన్నప్పుడల్లా. ఎందుకంటే ఆడనే ఇంటికి దగ్గరలో గదా! ఎప్పుడైనా ఎళ్లి తెచ్చుకోవచ్చు. దూరం ఉంటేనేమో కొంచెం ఆలోచించొచ్చు. ఆడనే నడుచుకుంటూ ఒక 10 నిమిషాలు గూడా పట్టదు. అట్లా ఉన్నప్పుడు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. తర్వాతొచ్చేసి ఇక్కడ పిల్లలైతే డ్రెస్సులు చూస్తా ఉన్నారు. ఏసుకొని చూస్తా ఉన్నారు. తర్వాతొచ్చేసి నేనైతే ఇక్కడ చూస్తా ఉన్నాను. ఏమన్నా ఉన్నవేమో సెట్ వేర్‌గా అనేసి, నా సైజు అనేసి. నాకు డబుల్ ఎక్సెల్ ఒస్తుంది. కాకపోతే కింద కొంచెం టైట్ అయితుంది. అందుకే త్రిబుల్ ఎక్సెల్ తీసుకొని కుట్లేపిస్తా ఉంటాను. ఎందుకంటే మరీ టైట్‌గా తీసుకోవడం బావుండదు గదా! అందుకనేసి త్రిబుల్ ఎక్సెల్ తీసుకొనైతే కుట్లేపిస్తా ఉంటాను సైడ్‌లో. తర్వాతొచ్చేసి ఇక్కడ శారీస్ గూడా మళ్ళీ పైనుంచి కిందికొచ్చి మళ్ళీ శారీ చూస్తా ఉన్నాము. అమ్మకేమన్నా కావాలనేమో ఇంకా ఫ్యాన్సీలో అనేసి ఇంటికైతే వచ్చేసాము. సాయంత్రం అప్పటికి చీకటి పడిపోయింది. ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే నుంచి ఏం తీయలేదు. అమ్మ వాళ్ళైతే వన్ డే ఎళ్ళిపోయారు ఆఫ్టర్‌నూన్. ఇంగా ఎళ్తామనేసి లంచ్ చేసి అయితే బయలుదేరారు. తర్వాత ఏదో పనుందంట అందుకే ఎళ్ళిపోయారు. లేకపోతే మేము ఉండే వరకు ఉండేది. తర్వాతొచ్చేసి నాకు గూడా గ్లాసెస్ కోసమని షాప్‌కెళ్తా ఉన్నాము. గ్లాసుల షాప్‌కి. నేనెప్పుడైనా గ్లాసెస్ అక్కడే తీసుకుంటాను. చాలా ఏండ్ల నుంచి అక్కడ బావుంటవి. నేనైతే వికారాబాద్ వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను. మొన్నసారి మాత్రం ఇక్కడ వనసలిపురంలో తీసుకున్నాను. అవైతే ఫ్రేమ్‌లెస్ తీసుకుంటే ఊకనే ఇరిగిపోయినవి.
ఒక 2 మంత్స్ గూడా రాలేదు. అందుకనేసి మళ్ళా తీసుకుందామనేసి వికారాబాద్‌లో షాప్‌కైతే వెళ్తా ఉన్నాను. అక్కడ చెకప్ జేసి ఇస్తా ఉంటాడు. బాగా అలవాటు మాకు. అక్కడ బాగా పరిచయం గూడా. మరిదికైతే బాగా పరిచయము. ఇంగ అట్లా మేము గూడా ఎప్పుడెళ్ళినా తీసుకుంటాం గదా! బాగా పరిచయము షాప్ అతను. గ్లాసెస్ షాప్ అతను. ఇక్కడ పార్క్ ఉంటుంది పెద్దగా. ఆ షాప్ ముందు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఆ గ్లాసెస్ షాపొచ్చి వాళ్ళే చెకప్ జేసి గ్లాసెస్ ఇస్తా ఉంటారు. ఇక్కడ చెకప్ జేయడం అయితే అయిపోయింది నాకు. ఏవి తీసుకోవాలని చూస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకైతే మొత్తం ఫ్రేమున్నాయి. నిండుగా ఫ్రేమున్నాయి. పెద్దవి ఉన్నవి. తర్వాత ఈసారి ఫ్రేమ్‌లెస్ వద్దులే ఊకనే ఇరుగుతున్నాయి అనేసి ఈ విధంగా అయితే తీసుకుందామని అవి చూస్తా ఉన్నాను. నా సైజు చూసి ఆర్డర్ ఇచ్చి అయితే వచ్చాము. సాయంత్రం వరకు ఇస్తానని జెప్పాడు. అది నెక్స్ట్ డే మళ్ళీ ముగ్గు. ఇది తర్వాత మళ్ళీ నన్ను దింపేసి మా మరిది మళ్ళీ మిన్నిని తీసుకురావడానికైతే స్కూల్‌కైతే వెళ్ళాడు. అక్కడ కార్న్ సమోసాలు చాలా బావుంటాయి. వేడి వేడిగానే తీసుకొచ్చాడు. తర్వాత కూరగాయలు గూడా తీసుకొచ్చారు. చెల్లెలు గోంగూర కర్రీ అయితే చాలా జేస్తుంది. చాలా రోజులైంది సిరి గోంగూర కర్రీ చెయ్యి అంటే, సరే అక్క గోంగూర కర్రీ చేస్తా అని. ఆ రోజైతే ఏదో పప్పు చేసింది. మండే కాబట్టి పప్పు ఏదో చట్నీ చేసింది. తర్వాతొచ్చేసి నైట్‌కు గోంగూర కర్రీ చెయ్యమ్మా అంటే చేసింది. శనగలు ఏస్తది. ఎర్ర శనగలుంటాయి గదా! చోలే గాకుండా అవి గూడా ఏస్తది. లేవంట. తర్వాత శనగపప్పేసింది, పల్లీలేసింది, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం ఎల్లిపాయలు, జీరా ఉప్పు, జీరా అయితే మిక్సీకేసి అయితే అందులో ఏసింది. చాలా బావుంటది గోంగూర కర్రీ వచ్చేసి. నాకైతే చెల్లెలు చేసిన గోంగూర కర్రీ అయితే చాలా ఇష్టము. ఆ విధంగా పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అయితే కొంచెం లైట్‌గా కచ్చా పచ్చగా మిక్సీకైతే పట్టి అందులో అయితే ఏస్తా ఉంది. కొన్ని వాటరేయాలి. అది మంచిగా కడుక్కోవాలి. ఆకు ఇసుక ఉంటుంది గదా! సన్నగా ఇసుక ఉంటుంది. అది చాలా ఒక 2 టైమ్స్ అలా కడుక్కోవాలి ఆకుని, గోంగూర ఆకుని. తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే ఫస్ట్ పల్లీలు, శనగపప్పు ఆకు పెట్టి కొంచెం వాటరేసి ఉడకబెట్టింది. కొన్ని వంపేయాలంట బయటికి. ఎందుకంటే ఎక్కువైపోతాయంట. కొంచెం బాయిల్ అవ్వంగానే కొన్ని అయితే తీసేసింది వాటరు. కొన్ని తీసేసి కొన్ని అలాగే పెట్టి ఇప్పుడు మనం మిక్సీకేసిన పేస్ట్ ఉంది గదా! పచ్చివే మిరపకాయలు ఏంపినయి గిట్ల గాదు. ఓన్లీ పచ్చిమిరపకాయలే పచ్చివి. తర్వాత ఆ పేస్ట్ అయితే ఏస్తా ఉంది అందులో. కొంచెం ఉడికినంక కొన్ని వాటర్ తీసేసి మళ్ళీ తర్వాత అదేసి ఆ పేస్ట్ ఏసి పసుపు మళ్ళీ కొంచెం జీరా, తర్వాత ఉప్పు సరిపడా ఉప్పు ఏసి బాగా అది మొత్తం కుక్ అయిపోవాలి. మెత్తగా కుక్ అయిపోతేనే అప్పుడు టేస్ట్ ఆయిల్ అయితే బాగానే ఏసింది. కొంచెం ఏయలేదు. ఇందులో పోపు అట్లా ఏముండదు ఇగ. ఆయిల్ అయితే బాగా సరిపడా ఏసింది మా చెల్లెలు. ఇగ కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తిన్నా టేస్ట్ బాగా అనిపిచ్చింది. అందుకే మరిది ఫ్రెష్‌గా గోంగూర ఆకు తీసుకొచ్చాడు గదా! మార్కెట్‌కెళ్ళి. అందుకే చేయవే అంటే చేసింది నా కోసము. తర్వాత పుల్ల పుల్లగా అలా బావుంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా. అన్నంలోకే బావుంటుంది. ఇది రోటీ, చపాతీలోకి అంతగా టేస్ట్ ఉండదనుకుంటా నేనైతే. ఎప్పుడు తిన్నా రైస్‌లోనే తిన్నాను. ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోవాలి. పల్లీలుంటాయి గదా! మధ్యలో మధ్యలో పల్లీలు, శనగపప్పు అలా తింటా ఉంటే చాలా బావుంటది. పులిహోర టైప్ ఉంటుంది తింటా ఉంటే. ఇక్కడ చూడండి ఈ విధంగా మంచిగా ఉడికిపోవాలి. ఈ విధంగా అయినంక తీసేసుకోవాలి. పోపయితే ఏం పెట్టదు. చాలా బావుంటది. ఎందుకంటే ఆయిలు అన్నీ ఏసాం గదా అందులో. అందుకే అదిగోండి ఆయిల్ గూడా పైకొచ్చేసింది కర్రీలో. చాలా బావుంటది. టేస్ట్ ఒక్కసారి ఈ విధంగా చేసుకొని టేస్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఉంది. నెక్స్ట్ డే ఏం చేశాము, ఆ నెక్స్ట్ డే మేమొక 2 డేస్ ఉన్నాము. సండే ఎళ్ళి మండే, ట్యూస్‌డే ఉండి థర్స్‌డే అయితే వచ్చాము. వీడియో నచ్చితే ఒక లైక్.